మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. My name is Dr. C.H. Gopal, Senior Consultant Neurophysician at KIMS Sunshine Hospital, Begumpet. చేతులు వణుకుతున్నాయి అంటే ఇది పార్కిన్సన్సేనా అని భయపడుతూ మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇది చాలా ఫ్రీక్వెంట్ కంప్లైంట్, ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ పేషెంట్స్లో కూడా. ఈ మధ్య ఎక్కువ యంగ్ పేషెంట్స్ కూడా వణుకుతున్నాయి, నాకు పార్కిన్సన్స్ ఉందా అని వస్తుంటారు. సో అన్ని చేతులు వణకడాలు పార్కిన్సన్స్ కాదండి, చాలా వరకు కాదు. సో ఎప్పుడో రేర్గా ఏదో 55 years బియాండ్ 60 yearsలో ఉన్న ట్రెమర్ ఉన్న పేషెంట్స్ని మాత్రమే మనం పార్కిన్సన్స్ అనుకుంటాం. కానీ ఏజ్కి సంబంధమే కాదు, ముఖ్యంగా ఎలాంటి షేకింగ్ ఉంది పేషెంట్స్ అంటే పోస్చరల్ ట్రెమర్, యాక్షన్ ట్రెమర్ అంటాం. అంటే ఏదైనా చేయబోయేటప్పుడు వణుకుతుంది అనుకోండి, పెన్ను రాసేటప్పుడు వణుకుతుంది, లేదంటే ఏదైనా మనం తినబోతుంటే వణుకుతుంది, అలా మనం చేసే పనులలో ఎక్కువ వణుకొస్తుంది అంటే అది పార్కిన్సన్స్ కాదు, చాలా వరకు కాదు. అదే మనం చేసేటప్పుడు బాగానే ఉంటారు, బట్ రెస్ట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇట్లా చేయి ఇట్లా వణుకుతూనే ఉంటుంది. ఈ రెస్ట్లో ఉంటూ ఖాళీగా కూర్చున్నప్పుడు ట్రెమర్ కనిపిస్తుంటే దాన్ని రెస్ట్ ట్రెమర్ అంటాం. ఈ రెస్ట్ ట్రెమరు ముఖ్యంగా పార్కిన్సన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. బట్ యాక్షన్ ట్రెమర్ ఏదైనా పని చేయకపోతే వణుకుతుంది, మనము యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు వణుకుతుంది, దీన్ని మనము పార్కిన్సన్స్ కింద తీసుకోలేము. అందులో ముఖ్యమైన 2 ట్రెమర్స్ ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్ ట్రెమర్ ఆర్ ఈ యాక్షన్ ట్రెమర్ అంటాము. ఇది పార్కిన్సన్స్ కాదు. ఎసెన్షియల్ ట్రెమర్ లేదా మనము అనుకునే యాక్షన్ ట్రెమరు 2 చేతులకి సమానంగా వస్తుందండి, 2 చేతులకి ఈక్వల్గా ఉంటుంది. కానీ పార్కిన్సన్స్ అలా ఉండదు. ముఖ్యంగా ఒక చేత్తోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఒకవైపు నుంచే స్లోగా రెస్ట్ ట్రెమర్ స్టార్ట్ అయ్యి కొద్ది రోజుల తర్వాత మేబీ 3 to 4 years తర్వాత అదర్ వైపు కూడా వస్తుంది. సో దీన్ని బట్టి యాక్షన్ ట్రెమరా రెస్ట్ ట్రెమరా అనే దాన్ని బట్టి ఇది పార్కిన్సన్సనా కాదా అని చెప్తుంది. ఈ 2 కాకుండా చాలా రకాల కారణాలు ఉంటాయి ట్రెమర్ రావడానికి. ఫిజియలాజికల్ ట్రెమర్ అంటాం, ఏదైనా యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు మనము ట్రెమర్ రావడము, ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి. చాలామంది బ్రాంకో డైలేటర్స్, ఆస్తమా గురించి కొన్ని మందులు వాడుతూ ఉంటారు, ఎక్కువగా పీలుస్తూ ఉంటారు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈ ఇన్హేలర్ పీల్చడము, దాంతోపాటు కొన్ని డెరిఫిలిన్ లాంటి మందులు వాడేవాళ్ళు కూడా ఎక్కువగా వణుకు వస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి జనరల్గా డ్రగ్ ఇండ్యూస్డ్ ట్రెమర్ అంటాం తప్ప దీన్ని మన పార్కిన్సన్స్ కింద కన్సిడర్ చేయలేము. చాలామంది యాంటీ సైకోటిక్స్ అంటే సైకాట్రిక్ మెడిసిన్స్, డిప్రెషన్ మందులు వాడుతుంటారు కదా, వీళ్ళకి కూడా వణుకు వస్తుంటుంది. ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ ట్రెమర్ అంటాం, ఇది కూడా పార్కిన్సన్స్ కింద కన్సిడర్ చేయలేము. సో రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా పార్కిన్సన్స్ అనే ట్రెమర్ని తక్కువగానే చూసుకోవాలి. పార్కిన్సన్స్లో ముఖ్యమైన సిమ్టమ్ ట్రెమర్, రెస్ట్ ట్రెమర్ అంటాం. ఈ ట్రెమరే కాకుండా పేషెంట్ చాలా స్లో అయిపోవడం, ప్రతి చేసే పనిని కూడా స్లో అయిపోతారు. ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్మాల్ మనీ కౌంట్ చేస్తున్నారనుకోండి, మనం ఫాస్ట్గా కౌంట్ చేసేస్తాం, కానీ దాన్ని ఒక్కొక్క నోట్ని కౌంట్ చేయడానికి స్లోగా తీసుకుంటారు. అలాగనే నడవడానికి జనరల్గా తీసుకునే 10 secondsలో నడవాల్సిన దూరాన్ని వాళ్ళు 2 minutes తీసుకుంటూ ఉంటారు. సో ఇలా అన్నిటిలో స్లో అయిపోతుంటారు. మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతారు స్లో అయిపోయారని. సో ఈ ట్రెమరు, స్లోనెస్ అండ్ దెన్ కొన్నిసార్లు వీళ్ళు వాకింగ్తో పూట ఇబ్బంది అవుతుంటుంది, నడుస్తూ పడిపోయినట్టు అవ్వడము, ఫాల్స్ ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఈ విధంగా ట్రెమరు, రిజిడిటీ, ఫాల్స్, ఇన్స్టెబిలిటీ, వీటిని మనము పార్కిన్సన్ సిమ్టమ్స్గా తీసుకుంటాం. అర్లీ సిమ్టమ్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఒక సైడ్ ఏదైనా ఒక చేయి కానీ ఒక కాలు కానీ స్లో అయిపోవడము, వణకడము జరుగుతుంటుంది. ఇలా జనరల్గా వచ్చే ట్రెమర్ లాంటివే కాకుండా పార్కిన్సన్స్లో మనకు చాలామంది షోల్డర్ స్టిఫ్ అయిపోవడం, అంటే స్లోగా కదలలేకుండా ఉంటారు అనమాట. ఒక లెఫ్ట్ సైడ్ బాగా కదులుతుంటుంది, ఒక అదర్ సైడ్ కదలదు. స్లో అయిపోవడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. అంటే ఫ్రోజన్ షోల్డర్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర ఫస్ట్ వెళ్తారు, ఎందుకంటే ఇది షోల్డర్ ప్రాబ్లం కదా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఇది స్లోగా కదలకుండా ఉంచినందువల్ల మనకి ఫ్రోజన్ షోల్డర్ వస్తుందని. ఇలా సో పార్కిన్సన్ సిమ్టమ్స్ రకరకాలుగా ఉంటాయి. మనము అర్లీ స్టేజ్లో కనుక్కోకుండా మనం డయాగ్నోజ్ చేసిన వెంటనే చాలా ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ మందులు ఉన్నాయి. ఈ డోపమైనర్జిక్ డ్రగ్స్ అంటాము. పార్కిన్సన్స్ రావడానికి కారణం మనకు అందరికీ తెలిసింది, బ్రెయిన్లో డోపమైన్ ప్రొడక్షన్ ఆగిపోతే ఈ పార్కిన్సన్స్ వస్తుంది. మనం బయట నుంచి డోపమైన్ని మందుల రూపంలో, ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తాం. చాలా బెస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. పేషెంట్స్ నార్మల్గా తన లైఫ్ స్టైల్ మామూలుగా ఉండొచ్చు. కనీసం 10-15 సంవత్సరాల వరకు మందులతో ఈ రెస్పాన్స్ బాగుంటుంది. కొంతమందికి వెరీ సివియర్ సిమ్టమ్స్ ఉండడము, ఒకవైపు బాగా ఎక్కువ వణకడము, ఎన్ని మందులు ఇచ్చినా కూడా 5-6 types మందులు ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేని పక్షంలో వీళ్ళకి మనం ఒక ఇంపార్టెంట్ సర్జికల్ రెమెడీని కూడా మనం సజెస్ట్ చేస్తాం. దాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. సో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే బ్రెయిన్లో పర్టికులర్
పేస్ మేకర్స్ లాంటివి పెట్టి స్టిమ్యులేట్ చేసి ఒక పర్టికులర్ యాక్టివేట్ ఏరియాని మనం బర్న్ చేసేస్తాము సో దట్ దే విల్ హ్యావ్ రెస్పాన్స్. బట్ ఈ పేస్ మేకర్ లాంటిది రెగ్యులర్గా కంటిన్యూస్గా బాడీలో ఉంటుంది. దానిని మనం అవసరమైనంత ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటూ పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. బట్ మన దగ్గర ఈ కిమ్స్ హాస్పిటల్స్లో మనకి అపార్ట్ ఫ్రమ్ దిస్ టీబీఎస్ దేర్ ఈజ్ అదర్ లేటెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటాం, MRFUG అంటాం. సో ఈ అల్ట్రాసౌండ్ని ఉపయోగించి అసలు పేషెంట్కి ఏమి నీడిల్ కానీ ఎలాంటి టచ్ చేయకుండా ఎంఆర్ఐ గైడెన్స్తో అల్ట్రాసౌండ్ ద్వారా ఈ పర్టికులర్ లీజన్ అంటే బర్న్ చేయడం అనేది చేస్తుంటాం అనమాట. ఇది మన దగ్గర ఈ సౌత్ ఇండియాలోనే మన దగ్గర మాత్రమే ఉంది ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో. సో ఈ మెథడ్ కూడా మనకి పార్కిన్సన్స్ సిమ్టమ్స్ని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తాం.